ఆ డాగ్స్ని పట్టుకుని వెళ్ళి కొద్దిగా ఆలస్యం అయితే ఇది రాష్ట్ర ప్రభుత్వమే వాంటెడ్లీ చేసిందని రాష్ట్ర ప్రభుత్వం మీద అప్పుడున్న ప్రతిపక్షాలు వచ్చి రాష్ట్ర ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడం ఆ తర్వాత అది ఎక్కడికి వచ్చిందని ఎవరు దీన్ని వచ్చింది ట్రాన్స్పోర్ట్ చేశారంటే అది సంధ్యా యాక్వా ఎక్స్పోర్ట్ లిమిటెడ్ అని విశాఖపట్నం సంబంధించిన సంస్థ వచ్చి ఇంపోర్ట్ చేసుకుంటుందని అది సాక్షాత్తు భారతీయ జనతా పార్టీ సంబంధించిన అధ్యక్షురాలు లేకపోతే అప్పుడు ఉన్న నాయకులకి కొందరికి వాళ్ళందరూ కూడా సన్నిహితులు స్నేహితులు బంధువులు అని చెప్పని అధికార పక్షం ఉన్న మా వాళ్ళు కొందరు దాని మీద ఆరోపించడం ఈ రకంగా ప్రత్యారోపణలు ఆ రోజు జరిగినాయి. ఒకడు వచ్చి అధికార పార్టీ దీన్ని ఇంపోర్ట్ చేసింది అనేది ఒకటి కాదు, ప్రతిపక్షం తాలూకా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బంధువులే దాన్ని ఇంపోర్ట్ చేశారని చెప్పేసి జరిగినాయి. వాటర్ మేబీ అది పక్కన పెడితే నేను ఇవాళ డిమాండ్ చేస్తుంది ఏంటంటే దయచేసి అధికారం ఉన్న పెద్దల్ని అలాగే నూతనంగా మన ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికైన పార్లమెంట్ సభ్యుల్ని పార్లమెంట్ జరుగుతుంది దయచేసి దీనిలో ప్రశ్న వేయండి. ఏమైంది 25,000 కోట్లు అంటే మాటలు కాదు, 25 లక్షలు కాదు. ఏమైంది ఇది దీంట్లో వాస్తవాలు ఎంత, వాస్తవాలు అయితే ఎవరెవరు ఎందుకు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, వారిని ఎందుకు ఉపేక్షిస్తున్నారు అని దాని మీద కావాలి. దాంతోపాటు అది వాస్తవం కాకపోతే మన విశాఖపట్నంకి ఒక మంచి పేరు కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే దేశంలో ఎక్కువగా ఇలాంటి డ్రగ్స్ ఇంపోర్ట్ అయ్యే స్థలాలు రెండు, ఒకటి గుజరాత్లో ఉన్న పోర్ట్లు, రెండు మహారాష్ట్రలో ఉన్న పోర్ట్. ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడు ఇలాంటి లేదు, కానీ ఇది వచ్చింది. కాబట్టి దయచేసి దీన్ని రాజకీయ ఉద్దేశం, రాజకీయ కోణంలో రాజకీయ దురుద్దేశాలు ఆపాదించకుండా చిత్తశుద్ధి ఉంటే స్థానిక నాయకత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరండి, ఎంక్వైరీ దీని మీద దర్యాప్తు చేసి వెంటనే దీన్ని నివేదిక తెప్పించాలి. నేను పార్లమెంట్ సభ్యులైతే పార్లమెంట్లో మీరు లేవనెత్తి దీని తాలుగా వాస్తవాలను తీసుకురండి. మీరు అడగచ్చు మరి మీరు ప్రభుత్వం ఉన్నారు కానప్పుడు ఏం చేశారని. మార్చి 22 ఎన్నికల సమయం మనందరికీ తెలుసు. రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణలు సరిపోయింది తప్ప దాని మీద ఎవరికి ఏం లేదు. కాబట్టి దయచేసి దీన్ని మాత్రం ఆషామాషిగా తీసుకోకుండా ఇదేదో సత్యబాబు గారు పార్టీ చెందిన వ్యక్తి ఎవరి మీద బుర్ర జల్లుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా అనుకోకుండా మీలో కానీ నిజంగా విశాఖపట్నం గురించి ఆలోచించే వ్యక్తులు, ఉత్తరాంధ్రంగా ఆలోచించే వ్యక్తులు అయితే దీని మీద కోరండి. ఎవరు తప్పు చేస్తే వాళ్ళే, ఎవరు ఇన్వాల్వ్ అయితే వాళ్ళే, ఎవరు ఇందులో తప్పు చేసిన వాళ్ళు ముద్ద అయితే వాళ్ళే. పత్రికలు కూడా దీన్ని మళ్ళీ రాజకీయ కోణంలో తీసుకెళ్ళకుండా రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా, ఉత్తరాంధ్ర శ్రేయస్సు దృష్ట్యా అన్ని పత్రికలు కూడా దీన్ని పాజిటివ్ లైన్లో తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాం.
ఏం లేదు, వదలలేదండి. అది ఆల్రెడీ సిబిఐ వాళ్ళ కంట్రోల్లో ఉంది. సిబిఐ ఆల్రెడీ దర్యాప్తు చేస్తుంది. వాళ్ళకి సిబిఐ అంటే ఎందుకు అంత భయం నాకైతే అర్థం కావట్లేదు. సిబిఐ ఆల్రెడీ సిబిఐ టేకప్లో ఉంది కదా. మేము తర్వాత కూడా దాని ఇన్ఫర్మేషన్ కూడా తీసుకుంటాం. పబ్లిక్ అడుగుతున్నారు కాబట్టి దాని ఇన్ఫర్మేషన్ కూడా ఎంతవరకు వచ్చిందో తీసుకుంటాం. ఆల్రెడీ ఇంతకు ముందున్న యాప్కే వాళ్ళు దిశ యాప్ అని పేరు పెట్టారండి. దానికి కూడా మళ్ళీ మహిళా యాప్ అని చెప్పేసి మళ్ళీ మేము కూడా ఒక యాప్ క్రియేట్ చేసాము. కానీ లాస్ట్ దిశ యాప్లోని కూడా చాలా మంది వాళ్ళు టార్గెట్లు ఇచ్చుకొని అబ్బాయిల చేత కూడా దాన్ని డౌన్లోడ్ చేయించుకునే పరిస్థితి. నాకు తెలిసి ఇందులో 50% కూడా డౌన్లోడ్ చేసుకుని ఉంటారు డెఫినెట్గా. అలాంటి వేగ్గా కాకుండా క్లియర్గా పిల్లలకు ఉపయోగపడేటట్టు, ఆడపిల్లలకు ఉపయోగపడేటట్టు ఆల్రెడీ క్రియేట్ అయింది. దాని మీద కూడా అవేర్నెస్ ఉంది. ఓకేనా? డ్రైవర్ కృష్ణ అనే వ్యక్తి కూడా పరారీలో ఉన్నారు. దిశ అనేది అసలు ఏపీలో ఎక్కడుందని మీరు క్వశ్చన్ చేసినప్పుడు మీ మార్క్ ఎక్కడ చూపించారు? ఎస్, ఎగ్జాక్ట్లీ అమ్మా. మీరు దిశ అన్నది నేను అన్నది కాదు, దిశ అనేది ఎక్కడ ఉందేమో మీరే ఒకసారి మాట్లాడుకోండి. నేను దాని గురించి ఏదో దిశ గురించి లేదు దిశ చట్టం లేదు అని చాలా క్లియర్గా చెప్పాను అమ్మా. ఎక్కడైనా కొన్ని గ్రూప్ ఆఫ్ పీపుల్ డెఫినెట్గా రాష్ట్రంలో ఎక్కడో ఒక నేరాలు జరుగుతూనే ఉంటున్నాయి. దాన్ని ఎంతవరకు మేము అరికట్టగలం అన్నది ఒక ఎత్తు అయితే, ఎంతవరకు వాళ్ళని పట్టుకోగలుగుతున్నాం అన్నది సెకండ్ ఇష్యూ. డెఫినెట్గా ఏదైతే ప్రకాశం జిల్లాలో జరిగిందో దానికి ప్రాంప్ట్గా ఉంటుంది. మీకు ఎక్కువ టైం కూడా తీసుకోరు మా పోలీస్. డెఫినెట్గా వాళ్ళని అరెస్ట్ చేస్తారు. ఫర్దర్గా ఇవి జరగకుండా కూడా చూసుకునే బాధ్యత కూడా మేము తీసుకుంటాం, తీసుకొస్తున్నాం. అందుకే కదా ఇప్పుడు మెయిన్ మనం గాంజాని మనం అరికట్టగలిగితే చాలా క్రైమ్ తగ్గుతుంది. అందువల్ల మేజర్గా మేము గాంజా గురించి చాలా పర్టికులర్గా ఉన్నాం. కాదండి, ఢిల్లీలో ధర్నా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు కి ఒక న్యూస్ ఛానల్ వాళ్ళు అడిగారు 36 పేర్లు ఇవ్వగలరా అని. మరి ఎందుకు లేచి వెళ్ళిపోయాడు? 36 మంది చచ్చిపోయారండి. 36 రాజకీయాలు జరిగినాయి అని చెప్పినావు. ఆ 36 మంది పేర్లు ఇంకో విషయం చెప్పనా, గవర్నర్కి ఇచ్చిన లెటర్ ఉంది, దానిలో 31 అని రాశారు. నేను 4 నేను చెప్పాను కదా, నేను ఓపెన్గా క్రైమ్ నెంబర్స్తో పాటు చెప్పాను 4. అందులో 3 టీడీపీ వాళ్ళే చనిపోయారు, ఒకరే వైసీపీ వాళ్ళు చనిపోయారు. కంపల్సరీగానండి మేము దానికి ఎక్స్ప్లెనేషన్ అడగాలి కదా. ఇప్పుడు గవర్నర్ గారు మాకు పంపిస్తారు, దానికి మేము కూడా ప్రిపేర్గా లెటర్ సబ్మిట్ చేయాలి. వీటన్నిటి మీద ఒకటి ఏంటంటే ఎక్కడో పాప గౌతు శిరీష గారు ఒక చిన్న స్కీమ్ గురించి తప్పుడుగా మాట్లాడితే సిఐడి ఆఫీసులో కూర్చోబెట్టారు ఆవిడ. మరి ఢిల్లీ వెళ్ళి కూర్చొని తప్పుడుగా వ్యవహరించి మన రాష్ట్రానికి భ్రష్టు పట్టించే విధంగా, ప్రతిష్టను భగ్నం కలిగించే విధంగా మాట్లాడిన వాళ్ళకి ఏ కేసు పెట్టాలో ప్రజలకే వదిలేస్తాను.